హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫజర్ అకౌంట్స్ అకాడమీ. సో ఈరోజు మనము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి డిప్రిసియేషన్ చాప్టర్లో సెకండ్ మెథడ్ అయినటువంటి రెడ్యూసింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్ దాని గురించి ఒక ప్రాబ్లం తీసుకున్నాం. సో ఈ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ని ఇంకొక నేమ్ ఏముందంటే WDV, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అని అంటారు. డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అని కూడా అంటారు. డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్ అని కూడా అంటారు, లేదా రిటర్న్ డౌన్ వాల్యూ అనొచ్చు, లేదా రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ అని కూడా అనొచ్చు. ఇంతకుముందు మనం చేసింది స్ట్రైట్ లైన్ మెథడ్, ఇది సెకండ్ మెథడ్. మనకు ఇంటర్మీడియట్ లో సెకండ్ మెథడ్ ఉంది. సో ఈ ప్రాబ్లం ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ వర్కింగ్ నోట్ రాద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏముంది, ఆన్ ఫస్ట్ జనవరి 2021 సో ఆధ్యా ఇండస్ట్రీస్ పర్చేస్డ్ ప్లాంట్ అండ్ మెషినరీ కలిపి కొన్నారు. ప్లాంట్ ఒకటే కాదు, ప్లాంట్ అండ్ మెషినరీ ఫర్ 80,000 రూపీస్. సో ఎప్పుడు కొన్నారు? జనవరి ఫస్ట్ 2021 కొన్నారు. ఎంత కొన్నారు? 80,000 రూపీస్ కి కొన్నారు. ఎంత కొన్నారు? 80,000 రూపీస్ కి కొన్నారు. నెక్స్ట్, అండ్ స్పెండ్ ఇన్స్టలేషన్ 20,000 రూపీస్. ఇన్స్టలేషన్ ఎక్స్పెన్సెస్ అంటే అవి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, దాన్ని మనం మిషనరీ కాస్ట్ కి యాడ్ చేసుకోవాలి. ఇది మిషనరీ వాల్యూ, ఎంవి మిషనరీ వాల్యూ ప్లస్ ఇన్స్టలేషన్ ఎక్స్పెన్సెస్ ఎంత? 20,000 రూపీస్. ఇన్స్టలేషన్ ఎక్స్పెన్సెస్ 20,000 రూపీస్ యాడ్ చేశాం. ఇప్పుడు టోటల్ గా మిషనరీ కాదు, ప్లాంట్ అండ్ మిషనరీ కదా. ఓకే, ఇక్కడ P&M రాసుకోండి. ప్లాంట్ అండ్ మిషనరీ వాల్యూ, ఇది ప్లాంట్ అండ్ మిషనరీ వాల్యూ 80,000, ఇన్స్టలేషన్ ఎక్స్పెన్సెస్ 20,000. టోటల్ ఎంత ఇప్పుడు? ప్లాంట్ అండ్ మిషనరీ అంటే 1 lakh రూపీ. టోటల్ ఎంత? 1 lakh రూపీ అయ్యింది. ద డిప్రిసియేషన్ ఈస్ 10% పర్ యానం. నేను ప్రాబ్లం ఎలాబరేట్ చేసి ఎక్కువ రాసుకోలేదు, కొంచెం షార్ట్ కట్ లో రాసుకున్నాను. సో ఇక్కడ చూడండి, ద డిప్రిసియేషన్, ఇక్కడ డిపి అంటే డిప్రిసియేషన్. ద డిప్రిసియేషన్ ఈస్ 10%, పి అంటే పర్ యానం, ఆన్ డిబిఎం డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడ రాసా. ఇది రాస్తే ఒక 2 లైన్లు 3 లైన్లు ఎక్స్ట్రా అవుతుంది. నాకు బోర్డు సరిపోదు, ఎక్స్ప్లెనేషన్ కష్టం అవుతుంది. సో కొన్ని షార్ట్ కట్స్ రాసాను, మీరు మాత్రం షార్ట్ కట్స్ ఫాలో అవ్వద్దు. మీరు ఫుల్ ఫ్లెడ్జెడ్ గా రాసుకోండి. 1 minute లేట్ అయినా పర్వాలేదు, నీట్ గా క్లియర్ గా ఫుల్ ఫ్లెడ్జెడ్ గా రాసుకుంటేనే అర్థం అవుతుంది. ఇంత షార్ట్ కట్స్ యూజ్ చేయొద్దు. ఓకే, ఇప్పుడు ద డిప్రిసియేషన్ ఈస్ 10% పర్ యానం. సంవత్సరానికి పర్ ఇయర్ ఎంత? 10% డిప్రిసియేషన్ అంటున్నారు. సో ఈ 10% డిప్రిసియేషన్ ఏ మెథడ్? డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్. డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్ అంటే ఏంది చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ ప్రకారం 10% అన్నారు. ద బుక్స్ క్లోజెస్ ఆన్ 31st December. జనవరి 1 స్టార్ట్ అయింది, క్లోజ్ అయితే ఎప్పుడు? డిసెంబర్ 31 క్లోజ్ అవుతుంది. డిసెంబర్ 31 2021 కి క్లోజ్ అవుతుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 1 year, ఇక్కడి నుంచి ఇక్కడికి 1 year. ఈ 1 year మనకు ప్లాంట్ అండ్ మిషనరీ అనేది ఉంది. సో 10% డిప్రిసియేషన్ అన్నారు. ఎంత? 10% డిప్రిసియేషన్ అన్నారు. ద బుక్స్ క్లోజెస్ ఆన్ 31st December ఎవ్రీ ఇయర్. 3 years కి అకౌంట్స్ ప్రిపేర్ చేయండి అన్నారు. ప్రిపేర్ అకౌంట్స్ ఫర్ 3 years అన్నారు. ఓకే, ఇక్కడ అంతా రాయలేదు, నేను 3 years అకౌంట్స్ అని రాశాను అంతే. సో ఇప్పుడు ఫస్ట్ నుంచి చూడండి, ఇక్కడ జనవరి 1 80,000 పెట్టి ప్లాంట్ అండ్ మిషనరీ కొన్నారు. ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ కి 20,000 ఖర్చు చేశారు. టోటల్ మిషనరీ కాస్ట్ ఎంత అంటే 1 lakh రూపీ. ఇప్పుడు మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎవ్రీ ఇయర్ ఎండింగ్ డేట్ లో డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో 31st December 2021 లో మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాము. క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 1 lakh ఇంటూ 10/100. 1 lakh ఇంటూ 10/100 ఎంత వస్తుంది? 10,000 వస్తుంది. 10,000 రూపీస్ డిప్రిసియేషన్. సో 10,000 రూపీస్ డిప్రిసియేషన్. ఇక్కడికి ఇయర్ 1 అయింది, ఇది ఇక్కడికి ఇయర్ 1. సో 90,000 రూపీస్ మెషినరీ వాల్యూ. 90,000 రూపీస్ మెషినరీ వాల్యూ ఎప్పటికి? నెక్స్ట్ కమింగ్ ఎప్పుడు? జనవరి 1 2022. జనవరి 1 2022 కి వచ్చాం. అయితే ఇక్కడ స్ట్రైట్ లైన్ మెథడ్ అయితే ఒకటే డిప్రిసియేషన్ ఉంటుంది. మరి డిమినిషింగ్ వాల్యూ అంటే ఏంటంటే ఎంత విలువ తగ్గిందో తగ్గిన దానిపైన డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేసుకోవాలి. మిషనరీ కానీ అసెట్ కానీ
ఏదైనా కార్లు కానివ్వండి, ఇంకేదైనా ప్లాంట్ అండ్ మిషనరీ కానీ ఏదైనా సరే వాల్యూ తగ్గిపోయింది. లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి వాల్యూ తగ్గింది. చూడండి 1 lakh ఉండే మిషనరీ వాల్యూ డిప్రిసియేషన్ పోగా 90,000 కి వచ్చింది. ఇప్పుడు దీని మీద డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేసుకోవాలి. ఈ 90,000 పైన 10% క్యాల్కులేట్ చేయాలి. చూడండి 90,000 ఇంటూ 10/100. ఈ 90,000 పైన 10/100 ఎంత వస్తుంది? 9,000 రూపీస్ వస్తుంది. 9,000 రూపీస్ వస్తుంది. ఇది ఎప్పుడు క్యాల్కులేట్ చేసాం మనము? 31st December 2022. 31st December 2022 కి డిప్రిసియేషన్ ఎంత అంటే 9,000. ఇప్పుడు 81,000 ప్లాంట్ అండ్ మిషనరీ యొక్క వాల్యూ. ఇదేమో ఫస్ట్ ఇయర్ 1 lakh ఉండింది. ఫస్ట్ ఇయర్ లో మిషనరీ వాల్యూ ఎంత? 1 lakh ఉండింది. డిప్రిసియేషన్ పోగా సెకండ్ ఇయర్ కి వచ్చేటప్పటికి 90,000 ఉంది. ఇది January 1st, ఇది January 1st. ఇప్పుడు మళ్ళీ థర్డ్ ఇయర్ లో 81,000 వచ్చింది. మిషనరీ వాల్యూ ఎంత అంటే 81,000. ఈ థర్డ్ ఇయర్ అంటే January 1st థర్డ్ ఇయర్ లో 81,000 మిషనరీ వాల్యూ ఉంది. దీని మీద మళ్ళీ మనం క్యాల్కులేట్ చేసాం. దీని మీద మళ్ళీ ఎంత క్యాల్కులేట్ చేయాలి? మళ్ళీ చూడండి December 31st 2023. ఇదేమో సెకండ్ ఇయర్, ఇదేమో సెకండ్ ఇయర్. ఇప్పుడు థర్డ్ ఇయర్ లోకి వచ్చాం. సో December 31st 2023 ఇది ఎప్పుడు? జనవరికి ఉన్న వాల్యూ. ఇక్కడ జనవరి అవసరమైతే జనవరి అని నోట్ చేసుకోండి. ఇక్కడ ఎప్పుడు? January 1st 2023 అంటే స్టార్టింగ్ లో దీని వాల్యూ ఇంత ఉంది. ఇప్పుడు December 31st 2023 ఇప్పుడు 81,000 పైన డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేసాం. 81,000 ఇంటూ 10/100 8,100 72,900 మిషనరీ వాల్యూ. ఓకే, జస్ట్ చూడండి ఓవరాల్ ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ క్యాల్కులేట్ చేసాం. క్యాల్కులేట్ చేస్తే ప్లాంట్ అండ్ మిషనరీ వాల్యూ ఎంత వచ్చిందంటే 1 lakh వచ్చింది. ఇది ప్లాంట్ అండ్ మిషనరీ వాల్యూ స్టార్టింగ్ లో. ఎందుకు? January 1st స్టార్టింగ్ లో ఉంది. ఎండింగ్ వచ్చేటప్పుడు దీని మీద 10% మనం క్యాల్కులేట్ చేయాలి. 10% డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేస్తే 10,000 డిప్రిసియేషన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు 90,000 మిషనరీ వాల్యూ. ఇది ఎప్పటికి? ఇది ఇయర్ 1 స్టార్టింగ్ లో, ఇది ఇయర్ 2 స్టార్టింగ్ లో అంటే January 1st లో అని అర్థం చేసుకోండి. ఇకపోతే దీని మీద కూడా మనం ఏం చేయాలి? 10% డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేయాలి. ఈ 10% డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేస్తే 9,000 రూపీస్ వస్తుంది. బ్యాలెన్స్ ఎంత? 81,000. ఈ 81,000 ఎప్పుడు? థర్డ్ ఇయర్ స్టార్టింగ్ అంటే January 1st లో ఉంటుంది అని. దీని మీద మళ్ళీ ఏం చేయాలి? 10% డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేయాలి. క్యాల్కులేట్ చేస్తే 8,100 రూపీస్ డిప్రిసియేషన్ వస్తే 72,900 రూపీస్ ఇది మిషన్ వాల్యూ. అంతే, చాలా సింపుల్ గా ఉంటుంది. సో ఓవరాల్ ఏంటి? మిషన్ వాల్యూ ఏదైతే ఉంటుందో, మిషన్ వాల్యూ ఎప్పుడైతే తగ్గుతా వస్తుందో, ఏ మిషన్ వాల్యూ అయితే తగ్గుతా వస్తుందో ఆ తగ్గినటువంటి మిషన్ వాల్యూ పైన మాత్రమే మనము డిప్రిసియేషన్ అనేది క్యాల్కులేట్ చేయాలి. అంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడ డిప్రిసియేషన్ మారుతూ వస్తుంది. స్ట్రైట్ లైన్ మెథడ్ లో ఒకే డిప్రిసియేషన్, అది ఎన్ని ఇయర్స్ ఉంటే ప్లాంట్ లేదా అసెట్ ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ కూడా ఒకే డిప్రిసియేషన్. సపోజ్ ఇదే ప్రాబ్లం కి చూడండి. సపోజ్ ఇక్కడ మిషనరీ 1 lakh. సో దీని మీద 10% డిప్రిసియేషన్ ఎంత? 10,000. ఇది ఇయర్ 1 90,000 ఉంటుంది స్ట్రైట్ లైన్ లో. ఇది స్ట్రైట్ లైన్. అదే ఇయర్ 2 వచ్చేటప్పటికి మళ్ళీ 10,000 ఉంటుంది. అప్పుడు 80,000. మళ్ళీ ఇయర్ 3 వచ్చేటప్పటికి మళ్ళీ 10,000 ఉంటుంది డిప్రిసియేషన్. అప్పుడు మిషన్ వాల్యూ 70,000 కి ఉంది. ఇప్పుడు వేరియేషన్ చూడండి. ఇక్కడ మిషన్ వాల్యూ 1 lakh, లాస్ట్ కి వచ్చేటప్పటికి మిషన్ వాల్యూ 72,900 ఉంది. ఇక్కడేమో మిషన్ వాల్యూ 1 lakh, ఇక్కడ లాస్ట్ లోకి వచ్చేటప్పటికి ఏమో 70,000 ఉంది. వేరియేషన్ చూడండి. ఇక్కడ మిషన్ వాల్యూ ఎక్కువగానే ఉంది, ఇక్కడికి వచ్చేటప్పటికి మిషన్ వాల్యూ తగ్గింది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి? 10% డిప్రిసియేషన్. ఇది కూడా 10% డిప్రిసియేషన్. ఇది కూడా 10% డిప్రిసియేషన్. ఇది కూడా 10% డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ లో చేంజ్ లేదు, పర్సెంటేజ్ లో చేంజ్ లేదు. ఇది పర్సెంటేజ్. ఇది 10% అనేది పర్సెంటేజ్ లో చేంజ్ లేదు. కాకపోతే ఇది స్ట్రైట్ లైన్ మెథడ్ లో ఇక్కడ డిప్రిసియేషన్ 10,000, ఇక్కడ డిప్రిసియేషన్ 10,000, ఇక్కడ డిప్రిసియేషన్ 10,000, 10,000 రూపీస్ వస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ డిప్రిసియేషన్ 10,000, నెక్స్ట్ ఇయర్ కి ఏమైంది? తగ్గింది. రిటర్న్ డౌన్ వాల్యూ 9,000 అయింది. నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి 8,100 అయ్యింది. డిప్రిసియేషన్ అనేది ఏమైంది? చేంజ్ అవుతూ వచ్చింది.
తగ్గిన వాల్యూ పైన సపోజ్ నెక్స్ట్ మళ్ళీ కట్టాలనుకోండి, దీని మీద 10,000 10% కట్టాలి. అప్పుడు 70 to 90 రూపీస్ వస్తుంది డిప్రిసియేషన్. ఇక్కడ నెక్స్ట్ ఇయర్ కడితే 10,000 ఉంటుంది, ఇక్కడ 60,000 వాల్యూ వస్తుంది. అది 4th ఇయర్ కి, ఇది 4th ఇయర్ కి. ఇక్కడ 4th ఇయర్ డిప్రిసియేషన్ ఎంత వస్తుంది? 10% అంటే 70 to 90 వస్తుంది. అదే స్ట్రైట్ లైన్ మెథడ్ ఏంటి? 10,000 ఉంటుంది, 60,000 రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. సో ఇది రిడ్యూసింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్, ఇదేమో స్ట్రైట్ లైన్ డిప్రిసియేషన్ మెథడ్. సో ఇక్కడ డిప్రిసియేషన్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది, ఇక్కడ డిప్రిసియేషన్ అమౌంట్ అనేది తగ్గుతా వస్తుంది. ఇక్కడేమో డిప్రిసియేషన్ 10% ఉంది, ఇక్కడ డిప్రిసియేషన్ 10% ఉంది. కాకపోతే చేంజెస్ ఎక్కడ వచ్చాయి? ఈ వాల్యూ మనం దేని మీద లెక్క కట్టాలి. ఇక్కడైతే స్టార్టింగ్ లో ఒక్కసారి లెక్క కట్టేస్తే టోటల్ గా అదే ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఎవ్రీ ఇయర్ క్యాల్కులేట్ చేయాలి, చేసుకోవాలి. ఎంత మిషనరీ వాల్యూ తగ్గుతా వచ్చిందో దాని మీద క్యాల్కులేట్ చేసుకోండి. ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేయాలి. అది మేజర్ గా దీనికి. కానీ ఇప్పుడున్న జనరేషన్ లో ఎక్కువగా యూజ్ చేస్తున్న మెథడ్ ఏది అంటే ఇది మాత్రమే. ఏది? డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్ లేదా రెడ్యూసింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్. ఈ మెథడ్ మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మనము అకౌంట్ వేద్దాం. సో అకౌంట్ వేయక ముందు ఒక చిన్న ఇది రిక్వెస్ట్ ఏమంటే, ప్లీజ్ అందరూ ప్లేస్ ఉన్నవాళ్ళు చెట్లు నాటండి. ఈ మధ్య ఎక్కువగా రోడ్ వేయాలి అనే ఉద్దేశంతో హైవేలు వేసేటప్పుడు చాలా వరకు చెట్లను కొట్టేశారు, చాలా చెట్లు వెళ్ళిపోయినాయి. మన తాతలు ముత్తాతలు వాళ్ళు నాటిన చెట్లతో మనం బతికేస్తున్నాం. ఇప్పుడున్న మనము ఒక చెట్టు నాటాము అనేది కూడా లేదు. మరి మేడం మీరు నాటారా అని డౌట్ మీకు రావచ్చు. నేను 2 చెట్లు నాటానండి, 2 కూడా బాగా పెద్దవి అయ్యాయి, బాగున్నాయి. ఒకరికి గిఫ్ట్ గా ఇచ్చాను, వాళ్ళు బాగా పెద్దదిగా చేశారు. ఇంకొక చోట కూడా వేసాము, అది కూడా బాగుంది ఇప్పుడు ప్రెసెంట్. సో ఓవరాల్ గా నా లైఫ్ లో నేను ఒక 2 చెట్లు వేసాను అనే సాటిస్ఫాక్షన్ నాకు ఉంది. సో మీరు కూడా మీకు ప్లేస్ ఉన్న చోట, ఎక్కువగా విలేజెస్ లో అయితే బాగా ఎక్కువగా ప్లేస్ ఉంటుంది, టౌన్లలో అయితే ఎక్కువ ఉండట్లేదు. కొంతమందికి టౌన్ లో కూడా ప్లేస్ బాగానే ఉండొచ్చు. ఓకే, ఎనీహౌ మీకు ఎక్కడైనా ప్లేస్ ఉంటే మాత్రం చిన్నవి కాకుండా కొంచెం పెద్ద చెట్లు, బాగా పెద్దవిగా ఉండి విశాలంగా వస్తాయి కదా, వేప చెట్లు, మర్రి చెట్లు, గానుగ చెట్లు ఉన్నాయి కదా, ఇట్లా కొంచెం పెద్ద చెట్లు, మొక్కలు కాదు చెట్లు నాటండి. జస్ట్ ఒక రిక్వెస్ట్ అంతే. ఓకే, ఇప్పుడు మనము అకౌంట్ వేద్దాం. సో ఇప్పుడు మనం డిప్రిసియేషన్ అకౌంట్ వేద్దాం. సో డిప్రిసియేషన్ అకౌంట్ వేసేటప్పుడు అందరూ టోటల్ ఎల్ఎఫ్ డేట్ పర్టికులర్స్ కంపల్సరీ రాయండి. మీరు లైన్స్ వేసి మాత్రమే రాయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. లైన్స్ వేయకుండా రాసి ప్రాక్టీస్ చేసే ఎగ్జామ్ లో మీకు టైం సరిపోనట్లు అనిపిస్తుంది. లైన్స్ వేయకపోయినా మార్క్స్ కట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటి? ఆద్య ఇండస్ట్రీస్ లో రాయాలి కాబట్టి మనం అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఆద్య ఇండస్ట్రీస్ plant and machinery account, debit, credit, date, particulars, LF, total, date, particulars, LF, total కంపల్సరీ రాయండి. నీట్ గా రాయండి, బాగా రాయండి. ఈ మాదిరి రాయొద్దండి, ఇవి మురుకులు వేసినట్టు ఉంటాయి కదా, ఏదో అంటారు ఒక్కొక్కరిలో ఊర్లో ఒక అంటారు కదా, మురుకుల జంతికలు ఏదో అంటారు, అలాంటి రాయొద్దండి. నీట్ గా ఉండాలి. చూస్తే ప్రాబ్లం చూడగానే మీరు తప్పు చేసినా కూడా, తప్పు రాసినా, మిస్టేక్స్ అయినా, అపియరెన్స్ అయినా మార్కులు పడిపోవాలి. ఆ విధంగా ఉండాలి ప్రాబ్లం వేస్తే. ఓకే, ఇప్పుడు చూడండి. ఆన్ 1st January 2021 ఆద్య ఇండస్ట్రీస్ పర్చేజ్డ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఫర్ 80,000 అండ్ స్పెండ్ ఇన్స్టాలేషన్ 20,000 రూపీస్. ఓకే, డేట్ చూడండి మా 2021 January 1st టు బ్యాంక్ బ్రాకెట్ లో పర్చేజ్డ్ ఎంత? 80,000 రూపీస్. పర్చేజ్డ్ ఎంత? 80,000 రూపీస్. అదే రోజు సేమ్ డేట్ లో టు బ్యాంక్ బ్రాకెట్ లో ఇన్స్టలేషన్ 20,000 రూపీస్. ఇన్స్టలేషన్ 20,000 రూపీస్. సేమ్ 2021 December 31
ఎవరి ఇయర్ ఇక్కడ డిసెంబర్ 31st కన్నారు కాబట్టి డిసెంబర్ 31st బై డిప్రిసియేషన్ 1 lakh ఇక్కడ తీసుకున్నాం ఆల్రెడీ 1 lakh డిప్రిసియేషన్ 1 lakh ఇంటూ 10/100 1 lakh ఇంటూ 10/100 డిప్రిసియేషన్ ఎంత వస్తుంది 10,000 రూపీస్ 10,000 రూపీస్ టోటల్స్ వేయండి టోటల్ ఎంత 1 lakh డెబిట్ ఎక్కువ ఉంది క్రెడిట్ తక్కువ ఉంది 1 lakh బ్యాలెన్స్ ఎంత వస్తుంది 90,000 రూపీస్ 90,000 బ్యాలెన్స్ ఎప్పుడు డిసెంబర్ 31st బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 90,000 రూపీస్ ఇది మిషనరీ యొక్క వాల్యూ ఒకే మిషనరీ ఉంది కాబట్టి ఒక మిషనరీ వాల్యూ నెక్స్ట్ ఇది ఇక్కడికి వస్తుంది 2022 January 1st టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఆ బ్యాలెన్స్ ఇక్కడికి రావాలి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 90,000 రూపీస్ 90,000 రూపీస్ ఇది ఒక మిషనరీనే కాబట్టి ఒక మిషనరీ వాల్యూనే సో 2022 డిసెంబర్ 31st బై డిప్రిసియేషన్ ఇప్పుడు బై డిప్రిసియేషన్ ఏం చేయాలి ఈ 90,000 పైన 90,000 ఇంటూ 10/100 ఎంత వస్తుంది 9,000 రూపీస్ వస్తుంది 9,000 టోటల్ ఎంత 90,000 రెండు సైడ్ వేయండి 90,000 రూపీస్ 90,000 రూపీస్ ఇక్కడ డిసెంబర్ 31st బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 90,000 లో 9,000 పోతే 81,000 ఇప్పుడు మళ్ళీ ఇది సైడ్ రావాలి ఇది 2022 ఇది ఇయర్ 1 ఇది ఇయర్ 2 ఇప్పుడు ఇయర్ 3 లోకి వస్తున్నాం అటు నుంచి ఇటు మళ్ళీ బ్యాలెన్స్ రావాలి 2023 January 1st టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 81,000 రూపీస్ 81,000 ఇటు సైడ్ వచ్చింది మళ్ళీ 2023 డిసెంబర్ 31st బై డిప్రిసియేషన్ ఈ 81,000 పైన మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి 81,000 ఇంటూ 10/100 81,000 ఇంటూ 10/100 ఇక్కడ వేసాను చూడండి 81,000 లో 8,100 వచ్చింది టోటల్స్ ఎంత 81,000 వేయాలి రెండు సైడ్ 81,000 సో 81,000 8,100 పోతే 72,900 టోటల్ సరిపోయిందా 8 10 11 ఓకే సరిపోయింది ఓకే డిసెంబర్ 31st బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఇది 2024 కి రావాలి మళ్ళీ 2024 January 1st టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 72,900 ఇది ప్రాబ్లం అయిపోయింది 72,900 ఇది ప్రొసీజర్ ప్రకారం వేయండి నీట్ గా వేయండి లైన్స్ బాగా స్కేల్ పెట్టి వేయండి డెబిట్లు క్రెడిట్లు హెడ్డింగ్స్ అమౌంట్స్ డేట్స్ చాలా ఇంపార్టెంట్ డేట్ ని బాగా అర్థం చేసుకుంటే ప్రాబ్లం ఈజీగా అర్థమైపోతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ ఇంకా రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ పైన ఇంకొక 2-3 ప్రాబ్లమ్స్ చేద్దాం మనం థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వెల్కమ్ వన్స్ అగైన్ ఫర్దర్ అకౌంట్స్ అకాడమీ ఇంకా రావాల్సిన వాళ్ళని సబ్స్క్రైబ్ చేయించండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా ఫర్దర్ అకౌంట్స్ అకాడమీ సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్